ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎన్నో గుడ్ ఫ్రైడేస్ వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతి సంవత్సరము లండన్ సీజన్ని ఆచారబద్ధంగా పాటిస్తూ ఉంటాము. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాము. అయితే ఒక్కటి గమనించండి, మీ కన్నీరు బయట నుంచి మాత్రమే ఆ యొక్క కన్నీళ్లను విడుస్తున్నారా, లేదా పశ్చాత్తాపమనే హృదయముతో కన్నీరు విడుస్తున్నారా? పశ్చాత్తాపమనే హృదయంతో కన్నీరు విడిచిన వారు తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత మీలో మార్పు కలుగుతుంది. దేవుని చిత్తం చేస్తారు, దేవుని మార్గంలో నడుస్తారు. మరి యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి సిలువలో తిరిగి మరలా రెజరెక్ట్ అయ్యారు. పాపానికి వచ్చు జీతము మరణము ఒకప్పుడు యేసుక్రీస్తు రాకమునుపు. అయితే ఆయన వచ్చి చనిపోయి తిరిగి మరణాన్ని జయించిన తర్వాత మరి మనకు ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి, ప్రతి విమోచన నుండి, ప్రతి అతిక్రమముల దోషముల నుండి మనల్ని విడిపించి ఆయన యేసు రక్తము ద్వారా పవిత్రులుగా చేసి ఉన్నారు. ఈరోజు ఎంతమంది విశ్వసిస్తున్నారండి? నా పాపములను యేసుక్రీస్తు ప్రభువారు కొట్టివేశారు, నన్ను పవిత్రపరిచారు, నన్ను శుద్ధిపరిచారు, నన్ను పరిశుద్ధులుగా చేశారు అని ఈరోజు చెప్పగలరా? నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి. ఎంతమంది చెప్పేవారిగా ఉన్నారు? ప్రతి సంవత్సరము సిలువల మరణాన్ని ధ్యానించుకుంటే ఉంటాము, కానీ ఎంతమంది మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకుంటున్నారు? యేసుక్రీస్తు ద్వారా మీరు పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు, నీతిమంతులుగా ఎంచబడుతున్నారు, నమ్మకమైన వారిగా, నిజమైన క్రైస్తవుడిగా బ్రతుకుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చినటువంటి రక్తము వలననే మన ప్రతి పాపము పవిత్రపరచబడుతుంది, క్షమించబడుతుంది, మన్నించబడుతుంది. అంతకు మించి ఇంకెవరి వలన కూడా కాదండి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ యొక్క వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకొని దేవుణ్ణి అడగండి, నా ప్రతి పాపమును క్షమించు, పశ్చాత్తాప హృదయాన్ని నాకు దయచే, నీ మార్గంలో నడుచుటకు, నీ మాటలను వినుటకు నాకు సహాయం చేయి అనేసి ఎంతమంది పశ్చాత్తాప ప్రార్థన చేస్తారో తప్పకుండా అటు వారందరికీ దేవుడు సహాయం చేస్తారు. ఆమేన్. దేవుడు మీ అందరి జీవితంలో ఈ వాగ్దానంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే.